హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' సినిమాని చూడడానికి సంధ్య థియేటర్‌కి వెళ్ళడం, అక్కడ అభిమానులు విపరీతంగా రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, తొక్కిసలాటలో ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడం. నిజంగా ఇదంతా కూడా వివాదాస్పదంగా మారిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి పైన కేసు కూడా నమోదైంది. ఆయన్ని అరెస్ట్ చేయాలని కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. అందులోనే భాగంగా దీనిపైన హ్యూమన్ రైట్స్‌కి కూడా ఇన్ఫార్మ్ చేశారు ప్రముఖ అడ్వకేట్ రామారావు గారు. మరి ఇష్యూ ఎటువైపు వెళ్తుంది? నిజంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారా? మరి హ్యూమన్ రైట్స్‌కి ఎందుకు కంప్లెయింట్ చేయడం జరిగింది? ఇవన్నీ కూడా విషయాలు డిస్కస్ చేయడానికి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారి ఇష్యూని అంటే థియేటర్‌కి వెళ్ళడం, అక్కడ అభిమానులు ఎక్కువగా రావడం, తొక్కిసలాట జరగడం, ఒక మహిళ చనిపోవడం ఇదంతా కూడా చూసాం సార్. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా నడుస్తుంది. కేస్ కూడా నమోదు చేశారు. మీరేం చెప్తారు? తప్పకుండా అరెస్ట్ చేయాలి. ప్రాథమికంగా మనం దీనిలో చూడవలసిన విషయం ఏంటంటే, సార్. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా హ్మ్. ఇప్పుడు ఒక ఈవెంట్ పర్మిషన్ అనేది ఉంటుంది. రోడ్డు మీద చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ ఒక ఈవెంట్ పర్మిషన్ అనేది మీరు చూసే ఉంటారు. పెద్ద పెద్ద ట్రస్టులు ఏర్పాటు చేసి హ్మ్. లేదన్నా 4,000 నుండి 5,000 మంది పబ్లిక్ ఉన్నారు ఆడ. అంటే ఎటువంటి పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయలేదు అని పోలీస్ వాళ్ళు అంటారు. హ్మ్. పోలీస్ వాళ్ళకి తెలియకపోవడం అనేది ఎట్లుంటది? అవును. ఒక కాన్వాయ్ తీసుకొని మీరు చూడవచ్చు విజువల్స్‌లో మన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది సమయం అని ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంటది. అవును. దాంట్లో పూర్తి వీడియో అనేది ఉన్నది. హ్మ్. ఎట్లయితే అల్లు అర్జున్ లోపటికి ఎంటర్ అయితుండో పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్పిర్రు. ఎట్లా పడితే అట్లా కొట్టిండ్రు. విచక్షణ రహితంగా. ప్రాథమికంగా పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు అనే విషయాన్ని మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం. ఓకే. లాఠీ చార్జ్ చేసే అవసరం లేకుండే. హ్మ్. ఇప్పుడు మనకు ప్రజలు అంటే మొత్తం పబ్లిక్ ఒక కాడున్నారు. బయటికి పోనీకి మీకు ఒక వే అనేది ఉండాలి. లేకుంటే గేట్ అనేది ఉండాలి. అవుట్‌లెట్ ఉండాలి. హ్మ్. అయితే ఈడ అవుట్‌లెట్ లేదు. మొత్తం బంద్ చేసిర్రు గేట్లు. హ్మ్. లోపటేమో డీజే పెట్టుకొని దుంకులాడుతాండ్రు. అదేమన్నా సమాజానికి ఉపయోగపడేదా కళాఖండమా అది? దానికి రాయితీలు ఇస్తారట ప్రభుత్వాలు. అరే గింత ఘోరమా? దానికి దాడు దొంగతనం చెయ్యి. గిట్లిట్లా అంట గిట్లిట్లా. ఏందది గిట్లిట్లా అనుడు? తగ్గేలేదు దొంగతనం చెయ్యి, గది చెయ్యి, ఏది మన ఎర్రచందనాన్ని నువ్వు స్మగ్లింగ్ చెయ్యి అని చెప్పే సినిమాకు దాన్ని ఒక కళాఖండం లెక్క అరే ఎవడు పెట్టమన్నాడా 200,00,00,000, 300,00,00,000 ఎవడు పెట్టమన్నాడు? మేము పెట్టమన్నామా? లేకుంటే ప్రజలు పెట్టమన్నారా? అరే ఒక గరీబోనికి సమాజానికి ఉపయోగపడే పనేదైనా చెయ్యి. సమాజానికి దార్శనికంగా నిలబడు. ఆ! నువ్వు ఒక హీరో అంటే ఒక ఆదర్శవంతంగా ఉండాలి. గిదా. హ్మ్. అయితే వాయి వ్యక్తిగత కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల వచ్చిండు. వచ్చినందుకు ఆమె మృతికి కారకుడయిండు. అదేవిధంగా ఆ పిల్లగాడు మొత్తము పు చానా అవును. విషమ ఆహ్, పరిస్థితిలో ఉన్నాడు. విషమ పరిస్థితిలో ఉన్నాడట. హ్మ్. హ్మ్. అయితే ఒక తల్లిని కోల్పోయిన ఒక పిల్లగాడు. అదే విధంగా ఒక ఒక ఆడామెని ఇంట్ల ఒక హ్మ్. ఆడామె మొత్తం పూర్తి శాతం పిల్లలను పెంచేది ఆడామెనే. అదే విధంగా మొత్తం బాధ్యత తీసుకునేది ఆడామెనే. ఒక ఒక ఆడదిక్కు అనేది కోల్పోయిండ్రు. ఆ! ఇప్పుడు ఎన్ని పైసలిస్తే ఆ లోటనేది తీరుతది. సరే ఇవన్నీ ఫ్యాక్చువల్ యాస్పెక్ట్స్. ఇవన్నీ ఒక ఎమోషనల్ ఎమోషనల్ యాస్పెక్ట్స్ ఇవి. అయితే ముందుగా నువ్వు అనుమతి ఎందుకు తీసుకోలేదు? పోలీస్ వాళ్ళకి తెలవదా? పోలీస్ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేసేదుండే, అతన్ని రానీయకుండా ఆపేదుండే. హ్మ్. లేకుంటే ఇంకో ప్లాటూన్ తెచ్చేదుండే. లేకుంటే ఇంకా ఏఆర్ పోలీసోళ్ళని పిలిచేదుండే. వస్తున్నాడు అని లోపట కూర్చొని సినిమా చూస్తుంటే ఈడ చచ్చిపోయింది. అవును. ఎంత అన్యాయము. లోపట కూర్చొని సినిమా చూస్తాడు. హ్మ్. ఆ! అయితే ఇది చాలా దురదృష్టకరం. ముందుగా అనుమతి అనేది లేదు. సరే నువ్వు ఈవెంట్‌కి పర్మిషన్ తీసుకున్నావా అంటే ఈవెంట్‌కి పర్మిషన్ లేదు. అది సినిమా థియేటర్‌లో జరుగుతలేదు గదా! సినిమా థియేటర్ ముందట ఆ ప్లేస్‌లో జరుగుతుంది. సరే ఓపెన్ ప్లేస్‌లో జరుపుకుంటుర్రంటే దానికి కూడా అనుమతి కావాలి. అయితే ఆ అనుమతి కూడా తీసుకోలేదు. కమిషనర్ గారు ఏం చేస్తుండ్రు? పోలీస్ కమిషనర్ గారు ఇప్పుడు చిన్న చిన్న అసాంఘిక శక్తులు ఏదైనా చిన్న చిన్న ఈ గొడవలైనా గాని దాన్ని 144 సెక్షన్ అనేది పెడతారు.
అదే విధంగా దాంట్లో గూడా ఎవనో ఇంట్లో ఎవడో పార్టీ చేసుకుంటే కేవలం రాజకీయ కారణాల వల్ల దాన్ని రేవ్ పార్టీ అంటారు, ఇదంటారు, దానికి అనుమతులు లేవంటారు, ఇవంటారు, అవంటారు. అయితే దీనిలో ఎటువంటి అనుమతి ఉన్నదని అంతగానం పబ్లిక్ రోడ్‌ల ఇప్పుడు పోలీస్ ఎవరండి? పోలీసులు శాంతి భద్రతను కాపాడాలి. పోలీసులు పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్‌ని వాళ్ళ చేతిలో తీసుకోనికి ఉండదు గదా! ఇదేమో హ్మ్. మిలిటరీ రాజ్యమా? లేకుంటే పోలీస్ రాజ్యమా? ఎందుకు గొడతారండి? ప్రజలను ఎందుకు గొడతారు పోలీసోళ్ళు? దానికి కొట్టుట్ల మొత్తం ఏందంటే ఎటు పడితే అటు ఉరికిండ్రు. అంటే బయటికి పోయే మార్గం లేదు. సినిమా థియేటర్‌లకు ఉరకలేరు. అయితే ఎటు పడితే అటు ఉరికిర్రు. ఇక్కడి దిక్కెళ్ళి పబ్లిక్ ఒత్తుతాండ్రు. అక్కడి దిక్కెళ్ళి మొత్తం పబ్లిక్. ఇప్పుడు దానిలో మనం కొన్ని సామాజిక మాధ్యమాలల్ల లేకుంటే వీడియోలు పోస్ట్ అయినాయి. హ్మ్. అయితే ఆయన భాస్కర్ అనేటాయన ఎనకకున్నాడట. ఆ పాపను పట్టుకొని, బిడ్డని పట్టుకొని ఆయన ఎనకకున్నాడట. ఓకే. అదే విధంగా ఈమె పిల్లాడిని తీసుకొని ముందటికి పోయిందట. హ్మ్. ఫస్టు పిల్లాడు పడిపోయిండట. మొత్తం ఆ స్టాంపేడ్‌ల మొత్తం తొక్కిసలాటలో ఏమైంది పిల్లాడు పడిపోయిండు. పిల్లాడు పడిపోయినప్పుడు తల్లి అరే! పిల్లాడు పడిపోయిండని ఉరుక్కుంటా ఆమె పోట్ల మొత్తం అందరొచ్చి ఆమె మీద పడ్డారు. హ్మ్. ఆమె ఊపిరి ఆడక చచ్చిపోయిందామె. చనిపోయింది. అప్పుడే చనిపోయింది. ఆమెకు గీపీఆర్ చేసారు. నయమైంది ఆ పిల్లాడు కొద్దిగా కొన ఊపిరి మీద హ్మ్. బతికి తీసుకపోయిండు హాస్పిటల్. అయితే ఈ పరిస్థితికి ఎవరు కారణం? ఇప్పుడు నువ్వు వ్యాపార కారణాలు, వ్యాపార అవసరాలు, ఆర్థిక అవసరాల కొరకు నువ్వు వచ్చినావు. సరే నువ్వు వచ్చినందుకు, రానందుకు అవి మాకు సంబంధం లేని విషయం. కాకుంటే ముందస్తు అనుమతి ఇది పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ వైఫల్యం. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటది. పలానా వ్యక్తి మూవ్‌మెంట్ ఇప్పుడు ఏడనో ప్రతిపక్షాలు ధర్నా చేస్తున్నాయంటే నువ్వు పోయి హౌస్ అరెస్ట్ చేస్తావు. అదే విధంగా నువ్వు ఈ కట్టడి చేయలేవా? అది ఆళ్ళనుకున్నారట పొద్దుగాల అంటే ఎంత బాధ్యతారహితమైన ప్రకటనంటే ఆళ్ళేమనుకున్నారట, ఓలో చెప్తరు. ఇట్లనే ఓ పత్రికా మిత్రుడు అడుగుతుంటే ఇట్లా పోలీస్ వాళ్ళు చెప్తుర్రు. ఏందంటే వాళ్ళనుకున్నారట, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది దాన్ని ఆపుతరు. ఏమాపుతరు? వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఎటువంటి ఆహ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ గాని, లేకుంటే రా రాజ్యాంగం ద్వారా గాని, చట్టం ద్వారా కల్పిబడ్డ ఏమన్నా అధికారాలుంటాయా? పోలీసోళ్ళు అనుకున్నారట. వాళ్ళు ఆపుతారని. అరే! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్వాయ్, ఒక ప్రొసెషన్ పోతున్నప్పుడు నువ్వు బేసిక్ ఈవెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. లేకుంటే ప్రొసెషన్‌కి ఒక పర్మిషన్ కావాలి. జులుస్ పోతది. జులుస్ లెక్కనే ఒక హ్మ్. ఒక 20, 30 కార్లల్ల మొత్తము మంది ఎంబడొచ్చుకుంటా దాన్ని ఒక పెద్ద షో చేసుకుంటా ఆ! పబ్లిక్‌ని ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు లోపటికెళ్ళి గేట్లు బంద్ చేస్తారు. ముందటికెళ్ళి గేట్లు బంద్ చేస్తారు. ఒక దిక్కేమో పోలీసులు కొడతారు. ప్రజలు ఏడికి పోవాలి? ముందుగాల ఆ ప్రీ రిలీజా? ఈ రిలీజా? ప్రీమియర్ షోనా? ప్రీమియర్ షో ఈవెంటు హ్మ్. ఈడ జేసుడే తప్పు. అవును. ఎందుకంటే మొత్తం రద్దీగా ఉంటాయి. రద్దీగా ఉన్నప్పుడు అంతమంది ప్రజలొస్తారని, అంతమంది సినిమా చూడనీకి లేకుంటే ఆ ఈవెంట్‌లో పాల్గొనటానికి అంతమంది వస్తారని తెలిసినప్పుడు, రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు 1200, 1300 టికెట్లుంటాయి. ఆ టికెట్‌లకు మించి దాన్ని జనం ఎందుకుంటారు? ఇప్పుడు సామాజిక బాధ్యత లేదా? థియేటర్ యాజమాన్యానికి గాని, లేకుంటే పోలీస్ వాళ్ళకి గాని కనీస బాధ్యత అనేది ఉండాలి గదా! ఈ ప్రీ 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 రిలీజా అదేమంటారు ప్రీమియర్ షో అవును. అనేది పెట్టిర్రు. హ్మ్. దానికి నువ్వు రాయితీలిచ్చినవు, దానికి కన్సెషన్‌లిచ్చినవు, నువ్వు 1200కి అమ్ముకోమన్నావు, 1300కి అమ్ముకోమన్నావు. అదే ప్రజలు కొనేటోళ్ళు కొన్నారు, కొననోళ్ళు కొనలేదు. అయితే ఆడ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద ట్రస్సులేసి, మొత్తం ఆ డీజే లైటింగ్ పెట్టి అది ఎట్లా ఉన్నది మొత్తం పోరాక ఎవ్వలు పోలేదు. నేను కోర్ట్ నుండి వస్తుంటేనే 2 గంటలు ట్రాఫిక్ జామ్ అయింది నిన్న. హ్మ్. అయితే మొత్తం ఇది అంటే వేరే ప్రజలకు అసౌకర్యం ఎందుకు కలిగిస్తుండ్రు? ఆ విషయాన్ని పోలీస్ వాళ్ళు గుర్తించాలి గదా! ప్రాథమికంగా నేను కోరిందేంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఓకే. దీని మీద సమగ్ర దర్యాప్తు చేపియాలె. విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. బిఎన్ఎస్‌లో ఫోన్‌లో తీసుకున్న వీడియో గూడా ఇంతకుముందు దానికి మాస్టర్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాల్సొస్తది. అట్లాంటివన్నీ ఎన్నో కథలుంటుండే. ఇప్పుడు అట్లా గాదు. మనం ఫోన్‌లో తీసుకున్న వీడియో గూడా కోర్టులో పూ అంటే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అన్నట్టు పరిగణిస్తారు. హ్మ్. అయితే దీంట్ల ఇప్పుడు మీడియా మిత్రులు తీసుకున్నారు వీడియోలు. ఎన్నో టెలికాస్ట్ అయిన వీడియోలు. అవును. అదే విధంగా సామాజిక మాధ్యమాలలో ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఆయన ఆయన గాకుండా ఆయన పోయినంక మళ్ళా ఆళ్ళ కొడుకునోళ్ళని పంపిస్తాడంట.
హ్మ్. అరే ఇది ఏందండి ఇది మొత్తం శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. అరే ప్రజలు చచ్చిపోతుండ్రు. ఆ! అయితే నేను ప్రాథమికంగా పోలీస్ వాళ్ళు ఎవరైతే ఆ లాఠీ చార్జ్ విచక్షణ రహితంగా ప్రజలను కొట్టిండ్రు. అదే విధంగా ఆ ప్రజలను కొట్టుట్ల తొక్కిసలాటలో చచ్చిపోనికి కారణం అనేది పోలీస్ వాళ్ళే అని నేను పూర్తి స్థాయిలో నేను ఒక నమ్ముతున్నా. హ్మ్. అదేవిధంగా ఇప్పుడు పరోక్షంగా, ప్రత్యక్షంగా హ్మ్. ఇప్పుడు ఆ సినిమా హీరో వచ్చినప్పుడు సినిమా హీరోని ఆడికెళ్ళి పంపించేసేదుండే మీరు. అవును. మీరెందుకు రానిచ్చిండ్రు లోపటికి? మీరు ముందే అరే గేట్‌లేసే ఉన్నాయి. మీరు మీరు కావాలంటే విజువల్‌లో చూడొచ్చు. గేట్‌లు అప్పటికి ఏసే ఉన్నాయి. నువ్వు లోపటికి కారు తీసుకొని ఎట్లా పోతాడు సినిమా హీరో? అక్కడికెళ్ళి అక్కడే పంపించేసేదుండే. ఈడ 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 ఫుల్ పబ్లిక్ రోడ్ మీద ఫ్లైఓవర్, గివర్ మొత్తం కిందంతా బ్లాక్ జేసి ప్రజలు అంటే నేనేమంటున్నా అంటే ప్రజలు గూడా బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి. హ్మ్. గిట్లా ఎట్లా పడితే అట్లా ఇప్పుడు హీరో అని, ఇదని గిట్లా అభిమానం ఉండాలి గానీ, ఇట్లా వెర్రితలలనేది అభిమానం ఉండదు. హ్మ్. ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద జమై, ఇట్లా ఒక డిసిప్లిన్ లేకుండా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటా, అదే విధంగా లోపట జమై, ఇప్పుడు టికెట్లు దొరుకుతాయి, దొరకకపోవచ్చు. ఆ రోజే చూడాలని ఏమున్నది? నెక్స్ట్ డే చూడొచ్చు కదా సినిమా. అదే ఇప్పుడు పూర్తిగా ఇది ఒక అంటే నీకు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో పెద్ద కళాఖండమైనట్టు, ఓ 'స్టీవెన్ స్పీల్‌బర్గ్' ఒక ఇది తీసినట్టు ఏది మన 'జురాసిక్ పార్క్' తీసినట్టు, లేకపోతే ఒక సంచలనం అన్నట్టు ఏమున్నది ఆ సినిమాల? ఆ! అయితే ఇయాల కాకుండా రేపు చూడొచ్చు. అయితే అభిమానులుంటరు. వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకుంటే. కానీ అభిమానం అనేది వెర్రితలలు వేయొద్దు. హ్మ్. అయితే ముందుగాల ఈ ఈవెంట్ అనేది దాంట్లో ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు ఫాన్స్ రూపంలో ఆడ ఆర్గనైజ్ జేసి, ఎందుకంత హల్చల్ జేయవలసొచ్చింది? ఎందుకు అంతమంది పబ్లిక్ ఆడ జమైండ్రనేది హ్మ్. పోలీసు వాళ్ళు గుర్తించాలి. ఓకే. అది గుర్తించడంలో పూర్తి స్థాయిగా విఫలం చెందిర్రు. హ్మ్. విఫలం చెందినంక ఇప్పుడు లా అండ్ ఆర్డర్‌ని ఆడ నియంత్రణ జేయగలిగిండ్రా? చేయలేదు. హ్మ్. ఓహ్! 'అల్లు అర్జున్' అనే హీరో వస్తుండు అని తెలిసినప్పుడు, లేకుంటే వచ్చినప్పుడు, నువ్వు గేట్లు తెరిసే అవకా ఇ ఇ మీరు గేట్లు ఎట్లా తెరిసిండ్రు? ఆడ అంతమంది పబ్లిక్ జమైనప్పుడు, మీరు అది కాకముందే మీరు డిస్పర్స్ ఎందుకు జేయలేదు? అదే విధంగా అతను వచ్చినప్పుడు అతన్ని కాపాడుకోనికి మీరేమన్నా బాడీగార్డ్‌లా? ఆయన పెయిడ్ బాడీగార్డ్‌లా? లేకుంటే బౌన్సర్‌లా? లాఠీ చార్జ్ ఎందుకు జేయవలసొచ్చింది ప్రజల మీద? ఆపేదుండే. "ఏయ్! నువ్వు రాకువయ్యా రాకు. నువ్వు నడు ఈడికెళ్ళి నడు" అని ఎల్లగొట్టేదుండే. అభిమానులు ఆడ జమయ్యేదాకా ఆ ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు? పొద్దుగాలనే ఆ ఈవెంట్ పెట్టినప్పుడు ఆ ట్రస్సులు, గిస్సులు మొత్తం మంది జమైతున్నప్పుడు పోలీస్ వాళ్ళు అడిగినుంటే, కమిషనర్ గారు స్పందించుంటే, లేకుంటే ఆడ లోకల్ డీసీపీ గారు స్పందించి, "అరే! హ్మ్. ఎందుకయ్యా నువ్వు ఈడ మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయ్యేటట్టున్నది. ఉండనీయకుర్రి ఈడ డిస్పర్స్ చేయండి" అని చెప్పినుంటే ఈ ఈ ఇన్సిడెంట్ అనేది కాకపోతుండే. హ్మ్. అభిమానం ఉండాలి గానీ, అభిమానం ఓన్లీ మందిని చంపుడు అభిమానం అంటే. ఇప్పుడు ఎవలాదుకోవాలి వాళ్ళ కుటుంబానికి? వాళ్ళ కుటుంబాన్ని ఎవలు ఇది చూసుకో చిన్న చిన్న పిల్లలను ఆ పిల్లగానికి ఏమాయె? ఆ! అయితే ఓడోడు అంటాడు ఇన్ని పైసలిస్తే అయిపోతది. అరే! అట్లెట్లయితే మనిషి జీవితం తీసుకొస్తారా? లేదు. ఒక సినిమా చూడనీకి పోతే గంత కనీస భద్రత అనేది లేకుండా పోయిందంటే హ్మ్. దీనికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. అదే విధంగా పోలీస్ వాళ్ళు ఎవరైతే ఆ విజువల్స్‌లో ఉన్న పోలీస్ వాళ్ళు చట్టాన్ని తమ చేతిలో తీసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వాళ్ళే క్రియేట్ చేసిర్రు. హ్మ్. విపరీతంగా కొట్టిండ్రు ప్రజలను. ఆ కొట్టినందుకు అంటే దిక్కు తోచక ఎట్లా ఏడికెంచి పోవాలో తెలవక వాళ్ళేం జేసిర్రు ఎట్లా పడితే అట్లా ఉరికిర్రు. ఉరుకుట్ల మొత్తం స్టాంపేడ్ అయింది. స్టాంపేడ్ అయ్యి చచ్చిపోయారు. హ్మ్. చచ్చిపోయినప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఎవలో అంటే ఎవరు ఆదేశించిండ్రు వాళ్ళని లాఠీ చార్జ్ చేయమని జెప్పేసి అనే విషయాన్ని మొదటగా గుర్తించాలి. క్షేత్రస్థాయిలో పోలీస్ వాళ్ళు చేసిన తప్పుకి ఒక నిండు ప్రాణం బలైంది. ఇంకొక ఇంకొక చిన్న పిల్లగాడు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆ పిల్లానికి ఏమైతదో మనకు తెలవదు. హ్మ్. అయితే ముందుగా ఈ పోలీస్ వాళ్ళు ఈ కేస్ గట్టి చేతులు దులుపుకోవడం గాదు. మేము ఇడిచిపెట్టము గాని కేస్ గట్టి చేతులు దులుపుకుంటా అంటే ఈడ చూసుకుంటా ఊకునేటోళ్ళు ఎవ్వరు లేరు. ఓకే. హ్మ్. అది అతని సామాజిక బాధ్యత. ఆడ నిలబడి ఒకవేళ ఫ్యాన్స్ మొత్తం అల్లకల్లోలం అయితుంది. పోలీస్ వాళ్ళను అతను కారు దిగి ఆపి ముందో 2 దెబ్బలు అతను తినాలి. హ్మ్. లేకుంటే ఆ స్టాంపేడ్‌ల మొత్తం ఆపాలి. అదంటారు. లేకుంటే ఆడికెంచి ఎళ్ళిపోవాలి. ఈ ఇన్సిడెంట్ కాకుండా ఎళ్ళిపోవాలి. ఇప్పుడు హీరో అని చెప్పుక తిరగడము ఇదంతా ఆల్ దిస్ ఫ్లాంబాయన్స్ ఇస్ ఇన్‌కరెక్ట్. ఓకే. అసలు రియల్ హీరోయిజం అనేది ఏంది? ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. హ్మ్. అరే! నేనున్నా, నేను నిలబడ్డా ఇట్లా మీకు ఇబ్బందున్నదా? ఫ్యాన్స్‌కే గాదు.
ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. లేకుంటే ఇవన్నీ బంద్ చేయాలి. వచ్చే అవసరం ఏమున్నది? సినిమా నడవదా నువ్వు రాకపోతే? లేకుంటే నీకు ఇచ్చింది కదా! కన్సెషన్ ఇచ్చింది కదా! ఒక పెద్ద కళాఖండం అని చెప్పేసి దానికి ఆ సినిమాకు. మొత్తం దొంగతనాలు చేయాలి. లేకుంటే ఇవి మన స్మగ్లింగ్ ఎట్లా చేయాలి? ఎర్రచందనం ఎట్లా తీసుకపోవాలని చూపెట్టడానికి కళాఖండం అని నీకు ప్రభుత్వం ఇచ్చింది కదా! ఆహ్, గా వసూలైతాయి నీ పైసలు నీకు వసూలైతాయి. నువ్వెందుకు వస్తావు? ఒక నిండు ప్రాణం పోనీకి కారణమైనవు. ఓహ్! అదే విధంగా ముందుగా పోలీస్ వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. హ్మ్. చర్యలు చేపట్టినంక దీనిలో పరోక్షంగా ఆడికి వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కారణమైన అల్లు అర్జున్ మీద కేసు అంటే మేము ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో వేసినాక ఇమ్మీడియేట్‌లీ మధ్యాహ్నం డీసీపీ గారు కేస్ కట్టినాము. 109 అంటే 105 అండ్ 118. 118. 118 అంటే ఇంతకుముందు ఇప్పుడు మనం 304 పార్ట్ 2 ఎట్లా ఉంటుండే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఆర్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఇప్పుడు కొత్త దీంట్లో 5 నుండి 10 సంవత్సరాల దాకా దానిలో శిక్ష ఉన్నది. ఓకే. పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దానిలో ఎంక్వైరీ అనేది చేయాలి, దర్యాప్తు అనేది చేయాలి, విచారణ అనేది చేయాలని మేము నివేదించడం జరిగింది. హ్మ్. మేము మేము ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో వేసినంకనే ఈ ఎఫ్ఐఆర్ అనేది చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 376 ఆఫ్ 2024 అదే మన చిక్కడపల్లి పిఎస్‌లో. హ్మ్. అయితే దీనిలో ఈ 2 సెక్షన్‌లు పోలీస్ వాళ్ళు సెక్షన్‌లు పెట్టడం అనేది పెట్టిర్రు గానీ, హ్మ్. ఇప్పుడు దాన్ని నేను పరోక్షంగా నేను వ్యక్తిగతంగా నేను కారణం గాదు. ఇది హైకోర్ట్‌కు పోవచ్చు. ఎన్నో సాంకేతిక కారణాలు చూపెట్టవచ్చు. అదే విధంగా ఆహ్, ఒక ప్రొటెక్షన్ అనేది, ఒక స్టే అనేది అట్లాంటిది ఏమైనా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అంటే పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవాళ్ళు, పెద్ద మనుషులుగా హ్మ్, పరిగణనలోకి తీసుకొనబడ్డ వాళ్ళు, ఎంతో ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వ్యక్తులకి ఇట్లనే మొత్తం హైకోర్ట్‌ని ఆశ్రయించి, లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించి, న్యాయస్థానాలను న్యాయస్థానాలలో ఏదో ఒక స్టే గాని, ఇది గాని ఈ సాంకేతిక కారణాలు చూపెట్టి తెచ్చుకుంటారు. హ్మ్. అయితే ఇ ది ని మేము మానవ హక్కుల కమిషన్‌ను ఒకటే కోరడం జరిగింది. ముందుగా పోలీస్ వాళ్ళు భద్రతా లోపానికి కారణమైండ్రు. అదే విధంగా వారు గుర్తించినా నియంత్రించలేకపోయిండ్రు. దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. గుర్తించి నియంత్రించకుండా ప్రజల మీదనే లాఠీ చార్జ్ చేసిర్రు. అవును. లాఠీ చార్జ్ చేసినందుకు ప్రజలు ఎట్లా భయంతోని ఎటు పోవాలో తెలవక ఎట్లా పడితే అట్లా ఉరికి దాంట్లో కంటైన్ అయిపోయి మొత్తం గేట్లు బంద్ చేసి ఆ! ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాటలో చనిపోయి ఒక నిండు ప్రాణం అనేది పోయింది. ఒక చిన్న పిల్లగాడు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ముందుగా మొత్తం పోలీస్ వాళ్ళు శాఖాపరంగా దీనికి కారణభూతులు ఎవలు? అయితే ఈ పోలీసోళ్ళు వాళ్ళకు నిజంగానే పైనుండి ఆదేశాలున్నాయా? లేకుంటే వాళ్ళకై వాళ్ళు లాఠీ చార్జ్ చేసిండ్రా? హ్మ్. ఎంత సమయం ఒక 2 గంటల సమయం ఉండే. ఆ సమయంలో మొత్తం డిస్పర్స్ చేసినుంటే, రోడ్ మొత్తం ఖాళీ చేసినుంటే ఇది కాకపోవు. అయితే దీన్ని గుర్తించకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. అదే విధంగా దీనికి కారణమైన అల్లు అర్జున్ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని మేము జాతీయ మానవ హక్కుల కమిషన్‌ని కోరడం జరిగింది. ఓకే.